హాయ్! హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హిమబిందు డైలీ వ్లాగ్స్ అండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే ఇంకా నా మినీ వ్లాగ్ అండి. డైలీ ఎర్లీ మార్నింగ్ 5:00 లేసానండి నేనైతే. లేసిన తర్వాత హాట్ వాటర్ పెట్టుకొని తాగేసాను. ఇదైతే మా హస్బెండ్ కోసం అయితే కాకరకాయ పులుసు చేస్తున్నానండి. రెగ్యులర్‌గా మనం రొటీన్‌గా ఇంట్లో చేసుకునేలాగేనండి. ఆయిల్ వేసేసి పోపులు, పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలేసి అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కాకరకాయ ముక్కలు మగ్గనివ్వాలండి. ఉప్పు అయితే వేసుకోకూడదండి. ఉప్పు వేసుకుంటే చేదొచ్చేస్తది. తర్వాత వేసుకోవాలి బాగా మగ్గాక. అవి మగ్గాక ఒక టమాటా ఏసి అవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం ఏసేసుకొని అవి కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఇంకా ఆ తర్వాత అయితే చింతపండు రసం పెట్టేసుకొని చింతపండు రసం అయితే అందులో వేసేసిన తర్వాత కొంచెం వాటర్ ఏసి సిమ్‌లో పెడితే అలా ఉడుకుతా ఉంటదండి. ఇంకా పైకి ఆయిల్ తేలేంత వరకు మనం ఉడికించుకుంటే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. ఇంక రెడీ అయిపోయిన తర్వాతయితే ఇదైతే వంటంతా అయిపోయిన తర్వాతయితే నేనైతే ఇంక చేశానండి. ఇగ చూసారు కదా గిన్నెలెన్నున్నాయో, ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్నానండి. మా అమ్మాయి కోసమయితే నేను కాకరకాయ అయితే ఏయలేదు. మా అమ్మాయికి మళ్ళీ బెండకాయ ఫ్రై చేశానండి. ఇంకా అదైతే నేను తీయలేదు. మా అమ్మాయికి బెండకాయ ఫ్రై అయితే కట్టేసి మా అమ్మాయిని స్కూలుకి పంపించేసాను. ఇంక నాకైతే బోలెడు పనుందండి బాబోయ్!